ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని పనివానికి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. మన ఇల్లు ఇంపుగా ఉండాలి అంటే కేవలం ఖరీదైన సామానం ఉంటే సరిపోదు. మన ఇల్లు ఇంపుగా ఉండాలి అంటే మన ఇంటి నిండా డబ్బుంటే సరిపోదు. మన ఇల్లు ఇంపుగా ఉండాలి అంటే ఖరీదైన బట్టలుంటే సరిపోదు. ఇల్లు ఇంపుగా ఉండాలి అంటే ఇంటికి ప్రధానమైన పిల్లర్స్ అయిన భర్త భార్యల మధ్యన కొన్ని విలువైన సూత్రాలు ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ఇద్దరు ఒక్క మాటలో చెప్పాలి అంటే అటువంటి పరిస్థితి దేవుడు వారికి ఇవ్వలేదు. ఓ చిన్న ఇంటిలో ఉన్న వారు ఎలా ఉంటారో చెప్పనండి. గుండె నిండా సంతోషంతో ఉంటారు, ఒంటి నిండా ఆరోగ్యంతో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు తింటూ 10 మందికి పెట్టగలిగిన స్థితి దేవుడు వారికి ఇస్తాడు. అందుకే ఆ ఇంపైన ఇంటికి ఉండవలసిన విలువైన సూత్రాలు 3 విషయాలు నేను చెప్పి నేరుగా వివాహ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాను. మొట్టమొదటిగా ఇంటిలో ఇల్లు ఇంపుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలి అంటే ఆ ఇంటిలో చక్కని మన్నింపు ఉండాలి. అందరూ చెప్పండి, ఇల్లు ఇంపుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఇంట్లో ఉండాలి మన్నింపు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, గీత రాజు వాళ్ళిద్దరు కూడా ఇంకా కొన్ని నిమిషాల్లో, ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కూడా, ఆమె కన్యక, ఇతడు బ్రహ్మచారి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళది రేలంగి, వీళ్ళది ప్రకాష్ నగర్. ఎప్పుడు కూడా కలుసుకోలేదు. కానీ వివాహము దేవుని నిర్ణయం చెప్తున్న వాళ్ళిద్దరు కూడా ఏమవుతున్నారంటే ఒకటవుతున్న వారు చాలామంది ఏంటంటే భార్యను ఓయ్ ఏయ్ అని పిలవటం అదొక ట్రెండ్గా లేకపోతే ఒక ఫ్యాషన్గా అయిపోయింది. సరే, ఆడోళ్ళు పిలవటం మగోళ్ళు పిలవటం అలా ఉంచండి. ఇప్పుడు ఆడోళ్ళు కూడా ఎలా పిలుస్తున్నారంటే భర్తను యావోయ్ నిన్నే, ఏయ్ నిన్నే. కానీ ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మాత్రం దానికి ఒప్పుకుంటలా. ఆయన ఏమంటా ఉన్నాడు అంటే మీ ఇల్లు ఇంపుగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్యన ఏముండాలంటే మన్నింపు ఉండాలి. బైబిల్ గ్రంథమందు అబ్రహాము గారి కుటుంబం క్రైస్తవులందరికీ మాదిరి అయిన కుటుంబం. ఆ ఇంటిలో ఎటువంటి వాతావరణం ఉందో తెలుసా? ఆ ఇంటి యజమానురాలు అంటే గీత లాంటి ఆ ఇల్లాలు తన భర్తను ఇలా పిలిచిందంట. పేతురయ్య రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే, ఆ ప్రకారము షారా తన భర్తను అబ్రహాముని ఏమని పిలుస్తుందంట? యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడుచుండెను. చెల్లెమ్మలకు అక్కలకు నేను చెప్పేది ఒకటే, దేవుడు నీకు ఇచ్చిన భాగస్వామి అంటే నీ భర్త నీకు శిరస్సు. అతన్ని నీవు గౌరవిస్తే నీ ఇల్లు ఎప్పుడు కూడా ఘనంగా ఉంటుంది. అది దేవుని యొక్క చిత్తం, గౌరవించాలి. ఇక్కడ షారమ్మ తన భర్తను ఏమని పిలిచింది అంటే యజమానుడా, ఇంగ్లీష్లో మై మాస్టర్ అని పిలిచింది. విచిత్రం ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గౌరవిస్తామో ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం మనం గౌరవించలేం. ఇది కేవలం గీతకు మాత్రమే కాదు, మరి రాజుకు కూడా చెప్తున్నాను. ఆమె స్త్రీ కదా, ఓ అబల కదా అని కాదు, ఆమెను కూడా నువ్వేం చేయాలి చెప్పనా? గౌరవించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆమె నీ జీవితంలోకి ఒక భాగస్వామిగా అడుగు పెట్టింది. దాదాపుగా ఇంకొక 40 years 50 years మీ ఇద్దరు కలిసి ఈ జీవిత నావను మీరు ముందుకు నడిపించారు కనుక నువ్వు ఆమెను ఏం చేయాలి చెప్పనా? గన్నపరచాలి. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఇల్లు ఇంపుగా ఉండాలంటే ఇంటిలో ఉన్న ఆ ఇద్దరు కూడా ఒకరినొకరు మన్నించుకోవాలి, గౌరవించుకోవాలి. రెండవదిగా ఇల్లు ఇంపుగా ఉండాలంటే ఏం చేయాలంటే సహింపు అవసరం. ఫస్ట్గా మన్నింపు అవసరం అని చెప్పాను. రెండవదిగా సహింపు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉండటమే చాలా కష్టం. అలాంటిది ఒక భార్య, ఒక భర్త, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఇంట్లో పెద్దలు, వీళ్ళిద్దరి మధ్యన అనేకమైన బాధ్యతలు, చాలా బరువులు. ఇలాంటి ఈ యొక్క సంసార నావను నడిపిస్తున్న సమయంలో కొన్నిసార్లు మానసికంగా చాలా ఉద్వేగం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇన్ని బాధలు అనుభవించాలి? ఇప్పటి వరకు మా నాన్న ఏది అడిగినా వెంటనే తెచ్చేసేవాడు, అక్కడ ఏ లోటు ఉండేది కాదు. మా తమ్ముడిని అడిగితే ఏదో ఒకటి తెచ్చేసేవాడు, మా పెద్దనాన్న ఏదడిగి తెచ్చేవారు.
ఇక్కడికి వచ్చి నేను అన్నీ మోయాలి, పొద్దున్నే లేవాల్సి వస్తుంది, ఇవన్నీ చేయవలసి వస్తుంది. అంత అవసరమా? మళ్ళీ మా పుట్టింటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. లేకపోతే రాజుకు ఇప్పటి వరకు నేను తెచ్చినా తేకపోయినా మా నాన్న ఏం అడిగేవాడు కదా, అన్నీ మా నాన్నే చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఈ పెళ్లి చేసిన కాడి నుంచి ప్రతిదానికి నన్ను ఏమంటున్నారంటే అది తేవాలి, ఇది తేవాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇన్ని బాధలు నాకు ఎందుకు వచ్చినాయి? మొన్న ఒక తమ్ముడిని అన్నాను, తమ్ముడు నీ పెళ్ళి ఎప్పుడురా అంటే, ఎందుకన్నయ్యా అప్పుడే నన్ను అగాధంలో నెట్టేద్దాం అనుకుంటున్నావా అంటున్నాడు. ఇది ఎక్కడ కూడా బాబు, పెళ్ళంటే అగాధం అని ఎవడు చెప్పాడు? చేతకాక సంసారం చేసుకోవటం రానోళ్ళు పెళ్లికి పెట్టిన పేరేంటంటే అగాధం. కానీ నేనైతే దేవుని పని మనకి చెప్తున్నాను, నీకు చేసుకోవటం చేతనైతే ఈ భూమి మీద ఉన్న అన్ని బంధాల కన్నా శ్రేష్టమైన బంధము వివాహ బంధము. నిజంగా కడవరకు నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే బంధం ఏదైనా ఉందంటే అది వివాహ బంధమే. కానీ ఆ బంధంలో కొన్ని ఆటుపోట్లు అనేవి ఉంటాయి. కానీ ఏం చేసుకోవాలి చెప్పనా, ఒకరినొకరు సహింపు ఉండాలి. సహింపు. గీత ద్వారా నీకు ఏదైనా బాధ వస్తే నువ్వు సహించుకోవాలి. రాజు ద్వారా నీకు ఏదైనా బాధ వస్తే నువ్వు సహించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలి. సహనం అనేది చాలా అవసరం. పేతురయ్య ఈ మాటను గురించి చెప్తూ ఉంటాడు. ఆయన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలంటే కాపురము చేయుడి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కింద ఒక మాట ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడునకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యక మీరు దీవించండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ మాట చాలా శ్రద్ధగా ఆలకించాలి. కీడునకు ప్రతి కీడు. నువ్వు నా భార్య అని చెప్పి 4 దెబ్బలు ఆవిడ నేయటం, ఆ టైంలో ఆవిడ కూడా దెబ్బలు తట్టుకోలేక నీ మీదకి ఒక దెబ్బ వేయటం, నా భార్య అని చెప్పి నీవు తిట్టటం, లేకపోతే ఆమె తిట్టటం, ఇది క్రైస్తవ కుటుంబానికి ఏమాత్రం కూడా కూడనిది అని బైబిల్ చెప్తుంది. సహించుకుంటే ఒక మాటలో చెప్పాలంటే సముద్రాన్ని కూడా మోయొచ్చు అన్నాడు ఒక పెద్ద ఆయన. ఇంకా సంసారం ఎంత? అందుకే ఇల్లు ఇంపుగా ఉండాలంటే కావలసిన 2వ శ్రేష్టమైన గుణం ఏంటి అంటే సహింపు. 3వదిగా నేను ఈ మాట చెప్పి అమ్మగారికి టైం ఇస్తాను. ఇల్లు ఇంపుగా ఉండాలంటే ఇంటిలో గద్దింపు కూడా ఉండాలి, సహకరింపు ఉండాలి, మన్నింపు ఉండాలి అని చెప్పాను. 3వది ఏంటో చెప్పనా, గద్దింపు. చాలాసార్లు భార్య ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే భర్త గద్దిస్తాడు. అది సర్వసాధారణమైన విషయమే. అలా చేయకపోతే కూడా ఎరా నువ్వు ఆడెంగోడువా, అలా ఉన్నావేంట్రా అంటూ పురుషులు ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు. కానీ ఒకవేళ ఎప్పుడైనా భార్య గద్దిస్తే మాత్రం ఏమ్మా నువ్వు అలా చేయటానికి తగ్గదు అని అంటారు. కానీ నేనైతే అలా ఒప్పుకోను. ఒక మాటలో చెప్పాలంటే గీతలో ఏదైనా లోపం ఉంటే రాజు గద్దించాలి, దిద్దుబాటు చేయాలి. అలాగే రాజులో ఏదైనా తప్పిదం ఉంటే గీత కూడా ప్రేమతో ముఖం మీద ఏదైనా మచ్చుంటే చేతితో ఎలా దాన్ని చెరుపుకుంటామో, భర్తలో ఏదైనా లోపం ఉంటే ప్రేమతో ఏం చేసుకోవాలి చెప్పినా, వీధిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసి, ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కేకేసి 10 మంది పెద్దలను పిలిచి వాళ్ళకి మందు పోయించి గొడవలు పెట్టించుకోవటం కాదు, ప్రేమతో. ఏమండి మనదొక సంసారం, మనమిద్దరం ఇప్పుడు మీరొక కాలు నేనొక కాలు, మనమిద్దరం కలిస్తేనండి మనం ముందుకు వెళ్ళగలమని చెప్పి చక్కగా ప్రేమగా ఒకరినొకరు గద్దించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఓ స్త్రీ అలా చేయలే. నా మొగుడు ఎలా తిరిగితే నాకేంటి, ఎలా తాగితే నాకేంటి. నాకు ఒకసారి ఒక ఫ్యామిలీ గురించి తెలిసింది. ఆవిడికి సాయంకాలం అయితే 1/2 కేజీ మాంసం తెస్తే చాలు, వాళ్ళ భర్త ఎలా తాగితే తనకేంటి, ఎలా తిరిగితే తనకేంటి. తాగితేనే మాంసం తెత్తాడని చెప్పేసి తన భర్తను ఆ మద్యం చేత శరీరాన్ని పాడు చేసుకుంటున్న గద్దించేది కదండి. నాకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధేసింది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. భర్తను గద్దించక
బుద్ధి చెప్పక వదిలేసింది. అలా చేయటం వల్ల ఆ ఫ్యామిలీ ఏమైందో బైబిల్ చదివిన వారికి బాగా తెలుసు. అలా కాకుండా గీత, రాజులో ఏదైనా లోపం ఉంటే ఊరోళ్ళందరినీ కేకేబాకు, నన్ను కూడా కేకేకు, మీ నాన్న కూడా కేకేకు, నీకే అధికారం ఇచ్చాడు. ప్రేమతో ఒక స్నేహితుణ్ణి సరిదిద్దుకున్నట్లుగా, నీ శరీరాన్ని సరిదిద్దుకున్నట్లుగా నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. రాజు కూడా అంతే. తనలో ఏదైనా లోపం ఉందంటే ఊరందరినీ కేకేకు. మీ ఇద్దరే ఒక మాటలో చెప్పనా, ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, వివాహం అనే ఈ 2 కాళ్ళు మధ్యకి 3వ కాలు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే వివాహం అనే ఈ 2 కళ్ళ మధ్య నీకు 3వ కన్ను వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే వివాహం అనే ఈ దాంపత్య జీవితంలో ఒక 3వ వ్యక్తి కూడా వస్తే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏదున్నా మీ ఇద్దరే. ఎందుకంటే ఈరోజు మీ ఇద్దరు చెయ్య కలుపుతున్నారు. దేవుని పని మనకి నిండు మనసుతో ఆస్వాదిస్తున్నాను. ఓ 40-50 సంవత్సరాలు దేవుడు రాకడ వరకు, పండు ముసళ్ళయ్యే వరకు మీ ఇద్దరు కలిసి ఉండాలి. అందుకే ఒకరినొకరు గద్దించుకోవాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు మన్నించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. బైబిల్ ఒక చిన్న విషయం చెప్పి నేను ప్రార్థనకి టైం ఇచ్చేస్తాను. ఒక ముసలి దంపతులు ఆయన సెంచరీ కొట్టడానికి రెడీగా ఉన్నాడు బ్యాట్ పెట్టుకుని. ఆవిడ 90 సంవత్సరాలు. అంత వయసున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ అలాంటి వాళ్ళింటికి సర్వాధికారిని దేవుడే దిగొచ్చాడంట. మానవాకారంలో వస్తే ఆ పెద్ద ఆయన ఏం చేశారు చెప్పనా, తన భార్యతో ఇలా అంటున్నాడు, ఓయ్ ఇంటలో చూస్తున్నావు, వంటండు అని అనలా. ఏమన్నా చెప్పనా, నీవు పిండి పిసికి అప్పమ్ములు చెయ్యి అని చెప్పి ఆవిడికి పని అప్పగించి ఈయన కూడా పని వెతుక్కుంటున్నాడు. ఓ కొవ్విన దూడను వధించి దాని మాంసంతో కూర ఆయన వండాడు. ఆయన వండుతున్నాడు, ఆమె చేస్తూ ఉంది. ఇద్దరు కలిపి వచ్చిన వారిని సంతోషపెట్టారు. అద్భుతమైన విషయం చెప్పిన, వాళ్ళిద్దరూ కలిపి సంతోషం చేయటం వల్ల ఏం చెప్పినా 100 సంవత్సరాల వరకు సంతానం లేని వారికి సంతానం కలిగింది. ఆ దాంపత్యం ఆస్వాదింపబడింది. నేను కూడా అదే చెప్తున్నాను. ఎప్పుడైనా మాలంటోళ్ళు వస్తే పని అంతా అబ్బాయికి చెప్పేసి నువ్వు పక్కన కూర్చోవటం కాదు, మాతో మాట్లాడటం కాదు, ఇద్దరు కలిపి సహకరింపు చాలా అవసరం. నేను 3 విషయాలు చెప్పాను. ఇల్లు ఇంపుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలని చెప్పాను, మన్నింపు ఉండాలి. 2 సహింపు ఉండాలి. 3వదిగా గద్దింపు ఉండాలి. 4వదిగా సహకరింపు ఉండాలి. మీరు ఆ రీతిగా ఉండి ఇంపుగా తగిన కాలమందు పిల్లలు మీకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు దండిగా కలిగింప చేయునుగాక.